అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు ఈ వీడియోలో 12 సంవత్సరాల పాపకి ఇలా లెహంగా అలాగే ఇలా క్రాప్ టాప్ ఎలా కుట్టాలో కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఇది లంగా అవుట్లుక్. దీనికి కావాల్సిన క్లాత్ మెజర్మెంట్ ఎంతో వీడియోలో క్లియర్గా చెప్తాను. దీనికి కాంట్రాస్ట్గా ఇలా పింక్ కలర్ ఓణి తెచ్చుకున్నారు. సో ఇది చాలా బాగుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదే కాకుండా అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇది లెహంగా క్లాత్. ఇది మొత్తం 3.5 మీటర్ల లెహంగా క్లాత్. సో దీంట్లో నుంచి ఇలా మనం బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి. సో దీనికి వీళ్ళు మాత్రం 3.5 మీటర్లు తెచ్చారు. దీంట్లో నుంచి ఒక 20 ఇంచులు బ్లౌజ్ కోసం మనం కట్ చేసుకోవాలి. సో చిన్న క్రాప్ టాపే కాబట్టి సో మనకి 20 ఇంచులు సరిపోతుంది. 18 ఇంచుల బ్లౌజ్ అవుతుంది, కానీ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అందుకని ఒక 20 ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టేసి సో కింది నుంచి మీది వరకు 20 ఇంచుల మెజర్మెంట్తో కట్ చేసేస్తున్నాను. ఇలా 20 ఇంచులు తీసేసిన తర్వాత మిగతా అదంతా లెహంగాకే ఉంటుంది. సో సేమ్ లైనింగ్ కూడా 3.5 మీటర్లు తీసుకొని అందులో నుంచి 20 ఇంచులు లైనింగ్కి కట్ చేసుకొని మిగతాది మనం లెహంగాకి యూస్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా కట్ చేసిన తర్వాత నేను లైనింగ్ కూడా చూపిస్తాను. సో నీట్గా కట్ చేయండి, ఈవెన్గా కట్ చేయండి, పై వరకు కూడా ఎక్కడ క్రాస్ పోకుండా. అలాగే ఇప్పుడు లైనింగ్. సో లైనింగ్ కూడా 3.5 మీటర్లు. సో కాటన్ కానీ పాలిస్టర్ కానీ అది మీ ఇష్టం. ఇంకా ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. లోపల అయినా ఈ లంగా క్లాత్ అనేది చాలా మందంగా ఉంది. సో మీరు లోపల కాటన్ ప్రిఫర్ చేసినా బాగానే ఉంటుంది, పాలిస్టర్ ప్రిఫర్ చేసినా బాగానే ఉంటుంది, ఇంకా అవైలబిలిటీ బట్టి. సో దీంట్లో నుంచి ఒక 20 ఇంచులు బ్లౌజ్కి కూడా కట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా బ్లౌజ్కి మనకు 18 ఇంచులే పడుతుంది, కాకపోతే 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. సో ఏదైనా పైపింగ్ కానీ ఏదైనా పట్టీలకు పనికొస్తుంది కాబట్టి సో 20 ఇంచులు మొత్తం కట్ చేస్తున్నాను. కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో నుంచి బ్లౌజ్ మనము ఎలా కట్ చేసుకోవాలో టేప్తో చూపిస్తాను. చెప్పినట్టుగా 18 ఇంచులే పడుతుంది కాబట్టి 18 ఇంచులే ఉంచేసి 2 ఇంచులు కట్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, 18 ఇంచులు ఉంచేసి 2 ఇంచులు కట్ చేస్తున్నాను. సో ఎప్పుడన్నా 1-2 ఇంచులు ఎక్స్ట్రా చూసుకుంటే ఆ తర్వాత మనకు క్లాత్ కూడా పనికొస్తుంది అది. సో 18 ఇంచులకు మార్కింగ్ పెట్టేసి అది కట్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందో ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మనము బ్లౌజ్ లెంత్ కట్ చేసేసుకొని ఇంకా గల్లా అవన్నీ చూసేసుకుందాం. క్రాప్ టాపే కాబట్టి ఒక 11 ఇంచులు సరిపోతుంది. సో 11 ఇంచుల మెజర్మెంట్ తీసుకుంటున్నాను. చూసారా, 11 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇటు సైడ్ నుంచి ఒక మార్కింగ్, అలాగే ఇటు కార్నర్ నుంచి కూడా ఒక మార్కింగ్ పెట్టేసి స్ట్రైట్గా గీసేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసేసేయండి. ఇది ఒక ఫ్రంట్ పోర్షనే కదా, ఇప్పుడు బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ ఇదే లెంత్లో ఉండాలి కాబట్టి ఇంక ఈ క్లాత్ పైన వేసేసి ఇదే మెజర్మెంట్తో బ్యాక్ కూడా కట్ చేస్తున్నాను. మిగతాది మనకు హ్యాండ్స్కి అలా పనికొచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేసాయి కదా. దీంట్లో నుంచి ఇంకా నేను నెక్, షోల్డర్, సంఖ కింద భాగం చూపిస్తాను. సో సేమ్ మెజర్మెంట్తో కట్ చేసేయండి. సో 2 ఈవెన్గా ఉన్నాయి కదా. ఇంకా మనము నెక్ చూసుకుందాము. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 చూపిస్తాను. 3 ఇంచులు ఫ్రంట్ నెక్కి, ముందు నెక్కి 3 ఇంచుల మార్కింగ్. మొత్తం షోల్డర్ 12 ఇంచులు. సో 1/2 6 తీసుకొని అక్కడ మార్కింగ్ పెడుతున్నాను. గల్లా వెడల్పు 3 ఇంచులు పెడుతున్నాను. షోల్డర్ 3 ఇంచులు. సో అర్థమైంది కదా. ఇంకా ఇది బోట్ నెక్ టైప్లో గీసేస్తున్నాను దీన్ని. మరీ లోతుగా గీయట్లేదు. సో బోట్ నెక్ టైప్లోనే కాస్త మీది గీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు సంఖ కింద ఎంత తీసుకోవాలో చూపిస్తాను. చూసారా, ఇక్కడ
సో 4 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. మొత్తం 11 ఇంచులు కదా, 4 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇది ఇలా కర్వ్ లాగా గీసుకోవాలి. గీసుకోవడం రాని వాళ్ళు ఫస్ట్ డబ్బా లాగా గీసేసి 1 ఇంచు లోపల గీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది ఫ్రంట్. ఇప్పుడు మనం ఈ సంఖ ఇది ఫ్రంట్కి బ్యాక్ది 2 కలిపి కట్ చేసుకోవచ్చు. ఈ గల్ల మాత్రం పైది ముందుకు ఒకదానికి గీసాను, వెనకాలకి వేరే గల్ల ఇస్తున్నాను. సో ఆ కటింగ్ చూపిస్తాను. సో ఇది పిరిట్స్ 3 ఇంచులు వెడల్పు, లెంత్ ఏమో 3 ఇంచులు. సో 3 ఇంచుల లెంత్కి ఇలా మార్కింగ్ పెట్టేసేయండి. కాస్త ప్రిన్స్ కటింగ్ లాగా ఉండాలి కాబట్టి పిరిట్ నుంచి ఈ సంఖ మధ్యలో దాకా గీత గీయాలి. ఇంకో సైడ్ కూడా ఫస్టే గీసుకొని పెట్టుకోండి. సో స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మీకు. సో గల్లలు 2 కలిపి కట్ చేశాను, సంఖ కూడా కట్ చేస్తున్నాను. సో వెనకాల చిన్న హోల్ లాగా ఇస్తున్నాను. సో అది ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పిరిట్కి 3 ఇంచులు వెడల్పుతో ఇక్కడ ఒక గీత గీస్తున్నాను, ముందు గీసుకున్నట్టుగానే. లెంత్ కూడా 3 ఇంచులే. ఇంచు వదిలేసి పైనుంచి కింద నుండి ఉక్సులకి 3 ఇంచులు వదిలేసి మధ్యలో చిన్న హోల్ లాగా ఇస్తున్నాను. సో సరిపోతుంది ఇలా. సేమ్ ఇలానే కట్ చేస్తున్నాను. ఇంకా పైనుంచి కింది వరకు కట్ చేసేసి కింద ఉక్సులు వస్తాయి ఇలాగో మధ్యలో ఇలా కర్వ్ లాగా కట్ చేసేస్తున్నాను. సో ఈ స్టిచ్చింగ్ అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఈ లైనింగ్ కట్ చేసిన తర్వాత సేమ్ బ్లౌజ్ పీస్ పైన కూడా వేసేసి ఇలానే కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ కూడా మనం ఇక్కడ ప్రిన్స్ కటింగ్ ఇచ్చేసాము, పిరిట్ పెట్టేయడం అయిపోయింది. సో నేను విప్పి చూపిస్తాను ఎలా ఉంటుంది లుక్ అనేది. సో హోల్ మరీ బ్రాడ్గా ఏం రాదు, చిన్నగా ఇలా నీట్గా ఉంటుంది లుక్ అనేది. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్స్తో ఇప్పుడు మనం పిరిట్లు 3 ఇంచులతో గీసుకున్నాం కదా, సో గీసేస్తున్నాను. సో మీరు ఇక్కడ ముందు పోర్షన్ కూడా అలాగే ప్రిన్స్ కటింగ్ మనము అక్కడ ఎలా గీసుకున్నామో ఇక్కడ కూడా అలానే గీసుకోవాలి ఇంకొక సైడ్కి. సో 2 కరెక్ట్గా గీసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇటు గీసాం కదా, ఇదే మెజర్మెంట్తో అటు కూడా గీస్తున్నాను. ఎలా గీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచులకి ఇటు సైడ్ నుంచి కూడా అలానే గీసుకోండి. ఫస్ట్ 6 ఇంచులు పెట్టేసుకొని సంఖ మధ్యలోకి ఇలా కర్వ్ గీసేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు వరకు పిరిట్ వస్తుంది. అలా గీసేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 ఇంచులు ఉంది. సో సేమ్ 3 ఇంచులు ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అక్కడ వరకు రావాలి. సో దాన్ని క్రాస్గా గీయండి. సో ఇలా మీరు ఇంకొక సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు కంప్లీట్గా తెలియాలి కాబట్టి ఇది కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఎలా గీసుకుంటున్నా అనేది. సేమ్ దీన్ని మనం ఇంకా బ్లౌజ్ పీస్ క్లాత్ని చూసారా, దానిపైన ఇలా లేయర్స్ లాగా వేసుకొని ఇప్పుడు మనము ఇది కుట్టేటప్పుడు పువ్వులు వెనకాల ముందు ఒకే డైరెక్షన్లో చూడాలి. సో అది కూడా మీరు చూసుకోండి, పువ్వులు అనేది మీదికి చూడాలి. సో వెనకాల ముందు కరెక్ట్గా వేసుకొని చూడాలి, అది కరెక్ట్గా ఒకటే డైరెక్షన్లో వస్తున్నాయా లేదా అనేది. ఇంకా నెక్స్ట్ కట్ చేయాలి దీన్ని. సో బ్లౌజ్ పీస్ వెనకాలే కూడా కటింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దీనిపై నుంచి వేసేసి
కట్ చేసేద్దాము. హ్యాండ్స్కి బుగ్గలు పెట్టమన్నారు. సో బుగ్గలది హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. బార్డర్ అనేది మనం బుగ్గలకి వేసుకోవాలి. సో ఇది కటింగ్ అయిపోయింది కదా, ఇందులో నుంచి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. బార్డర్ పెద్దగా వచ్చింది చూసారా, ఈ బార్డర్ నుంచి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. సో దీనికి కావాల్సిన మెజర్మెంట్ ఏంటి, ఎలా పెట్టుకుంటే బుగ్గలు నీట్గా వస్తాయో అది కూడా చూపిస్తాను. సో ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ది చూపిస్తున్నాను. డబల్ ఫోల్డ్ 2 హ్యాండ్స్ది చూపిస్తున్నాను కాబట్టి సో దీని యొక్క లెంత్ ఎంత ఉంది అంటే 10 ఇంచులు ఉంది టోటల్ లెంత్. సో ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ నుంచి కర్వ్ లాగా పై వరకు వస్తుంది. సో ఇది సంక కింద ఇటు సైడ్ ఉన్నదేమో నేను గీసేదేమో ఇటు సైడ్, అది మన భుజం మీద వస్తుంది. ఇది సంక కింద. సో ఇలా 3 ఇంచులు ఇలా గీసేసుకొని ఇది సంక కింద పోతుంది, ఇక్కడేమో మనకు బుగ్గలాగా వస్తుంది. 8 ఇంచుల వరకు గీసుకున్నాను కదా, 8 ఇంచుల వరకు గీసుకున్నాను, మిగతాది బుగ్గలాగా పైకి వచ్చేస్తుంది. సో మొత్తం కలిపి ఇలా కట్ చేస్తున్నాను. ఈ పైది మనకు బుగ్గలాగా వస్తుంది. ఇలా ఉంటుంది సపరేట్ చేస్తే. ఇక్కడ ఇది బుగ్గలాగా వస్తుందని చెప్పాను కదా, అదే స్టిచ్చింగ్ అప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో పైన కింద 2 దగ్గర వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ చిన్న కింద పింక్ కలర్ చూసారా, అది మనం ఫోల్డ్ చేసుకోవాలి, లోపల కనుక ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అది పింక్ కలర్ది, లేదా అలానే ఉంచుతాం అనుకున్నా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం ఇది ఫోల్డ్ చేసి కుడుతున్నాను. సో చేతి చుట్టూ కంప్లీట్గా 10 ఇంచులు ఉంది. సో 10 ఇంచులు కాబట్టి సో 5 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ చిన్న హాఫ్ కుట్టుకుపోయినా ఇక్కడికి సరిపోతుంది. ఈ మిగతాదంతా కుచ్చులే వస్తుంది ఇక్కడ నుంచి. సో దీనికి ఐడియా కావాలి కాబట్టి అక్కడ కూడా మార్కింగ్ ఇస్తాను. చిన్న కటింగ్ లాగా పెట్టుకున్న మనకు కూడా ఐడియా లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లెహంగా టోటల్ లెంత్ ఎంత ఉంది అంటే ఇది టోటల్ 43 ఇంచులు ఉంది. కాకపోతే పాపకి సరిపోయేది ఎంత అంటే 32 ఇంచులు. కాకపోతే క్లాత్ ఎందుకు వేస్ట్ అవ్వనివ్వడం అని వాళ్ళు ఒక 4 ఇంచులు ఎక్కువ పెట్టమని చెప్పారు. 32కి 5 ఇంచులు ఎక్కువ పెట్టమని చెప్పారు. సో మనం ఈ 5 ఇంచులు అనేది పట్టికిపోతుంది, మిగతాది మనము ఇలా బెల్ట్ లాగా పెడతాం కాబట్టి ఆ బెల్ట్కి సరిపోతుంది. సో క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేస్తే. కావాల్సింది 32, కాకపోతే పెట్టుకునేది 37. 5 ఇంచులు ఇప్పుడు మనం మలుచుకుంటాము పట్టిలాగా, దానికే పోతుంది. అది పైది బెల్ట్ లాగా యూజ్ అవుతుంది. సో అది కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇది ఉల్టా. సో ఉల్టా చేసేసి కింద పింక్ కలర్ బార్డర్ కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని దగ్గరగా కుట్టివ్వాలి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్. సో మనం మార్కింగ్ పెట్టేసాం కదా స్టార్టింగే, కావాల్సిన 10 ఇంచులు చూసుకొని మధ్యలోది మనకు ఇలా కుచ్చులాగా వస్తుందని సో అక్కడ మార్కింగ్ పట్టేసి అక్కడ నుంచి చిన్నగా కుచ్చులాగా పెడుతున్నాను. మనం మార్కింగ్ పెట్టుకున్నంత వరకు ఇలా పెట్టేసి మిగతాది ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది కిందది మాత్రమే, పైన కూడా పెట్టుకున్నాం చూసారా, 8 ఇంచుల వరకు పెట్టేసి మిగతాది పైన బుగ్గలాగా ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడ
పైన కూడా ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటున్నాను రెండు సమానంగా ఉన్నాయా లేదా అని. ఒకవేళ సమానంగా లేకపోతే ఇంకొక కుచ్చు ఎక్స్ట్రా లాగా ఇచ్చేసుకోవచ్చు. సో సేమ్ పైన కూడా ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకున్నాను చూసారా, చిన్న కటింగ్ ఇచ్చాను. సో అక్కడ నుంచి అక్కడ వరకు రావాలి. సో ఇది కుడుతున్నాను చూడండి, ఎక్కడి నుంచి కావాలో అక్కడ మార్కింగ్ పెట్టేశాను కాబట్టి ఆ నుంచి కుచ్చిస్తున్నాను. ఈ క్లాత్ కాస్త స్టిఫ్గానే ఉంటుంది, సో బుగ్గలు కూడా మంచిగా కనిపిస్తాయి దీనిది. సో మార్కింగ్ పెట్టుకున్నంత వరకు కూడా ఇలా చిన్న చిన్నగా ఇవ్వండి, నీట్గా దగ్గరగా. చూడండి ఇది ఇలా ఉంటుంది, ఎంత బాగుందో కదా. సో ఇలా మీరు ట్రై చేయండి, మీకు కూడా పక్కాగా ఇలానే వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్ ఫాలో అవ్వండి. సో ముందు ప్రిన్స్ కటింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ గల్ల చుట్టూ లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. ఈ చివరి వరకు ఇలానే అటాచ్ చేసేసేయండి. ఈ రౌండ్ కరెక్ట్గా తిరగాలి అంటే చిన్న చిన్నగా ఘాట్లు ఇవ్వండి, కుట్టు లోపలే ఇవ్వాలి ఇది. సో కుట్టు లోపలే ఇలా ఇచ్చిన తర్వాత మనం సీదా అనుకొని స్టిఫ్నెస్కి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా సీదా అనుకొని స్టిఫ్నెస్కి కుట్టు వేసుకోవాలి. సో చుట్టూరా కంప్లీట్గా వేయండి. ఇలా గల్ల చుట్టూ కంప్లీట్గా కుట్టేసేయాలి, ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పోర్షన్లో ప్రిన్స్ కటింగ్ ఇచ్చాం కాబట్టి సో ఇదే మార్కింగ్ని ఫాలో అయిపోయి ఇలా ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది మనము ఇక్కడ కట్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లాత్ మీదే మార్కింగ్ పెట్టుకొని కుడుతున్నాం కాబట్టి లోపల నుంచి హ్యాండ్ పెట్టి ఈ క్లాత్ని తిప్పుకుంటూ ఆ షేప్ వచ్చేలాగా సంఖ మధ్యలో దాకా తీసుకొని రావాలి దాన్ని. సో మెల్లగా కుట్టుకోండి, ఇది చెయ్యి కింద పెట్టి ఇది క్లాత్ని తిప్పుకుంటూ సంఖ మధ్య దాకా తీసుకొని రావాలి. ఇక్కడ ఎలా కుడుతున్నామో నెక్స్ట్ ఈ సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. లేదా అలవాటు లేని వాళ్ళు అక్కడికి క్లాత్ కట్ చేసి అటాచ్ చేసినా సేమ్ అలాగే వచ్చేస్తుంది. సో ఈ సైడ్ కుట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఈ సైడ్ కూడా అలానే కుట్టుకుంటున్నాను. ఇది కుట్టేసిన తర్వాత సో ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్గా అయిపోయినట్టే, బోత్ సైడ్స్ కుట్టేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ బ్యాక్ పోర్షన్, ఫస్ట్ గల్ల అలాగే ఈ డిజైన్, దీనికి లైనింగ్తో కలిపి కుట్టు వేస్తున్నాను. ఇలా లైనింగ్తో కలిపి కుట్టు వేసిన తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా పెట్టుకోవాలి. సో రివర్స్లో ఇలా గల్ల చుట్టూ అలాగే ఈ డిజైన్ చుట్టూ కుట్టు వేసుకోండి. ఆ తర్వాత చిన్నగా ఇక్కడ రౌండ్ ఉంది కాబట్టి సరిగ్గా తిరగాలంటే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసి మనం సీదా చేసేసుకొని స్టిఫ్నెస్కి కుట్టించుకుంటే అది కంప్లీట్గా కరెక్ట్గా అయిపోతుంది. తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి పెట్టేసుకోవాలి. చూసారా చిన్నగా కట్ చేస్తున్నాను, ఇది కుట్టు లోపలే కట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా మొత్తం పెట్టేసేయండి కుట్టు లోపలే రౌండ్గా ఉన్న చోట్లల్లా. నెక్స్ట్ దీన్ని సీదా చేస్తున్నాను. చూసారా ఇలా కంప్లీట్గా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత చివర్లో రావాలి స్టిచ్ అనేది, చివర్లో రావాలి. ఇటు సైడ్ అటు సైడ్ రెండింటి దగ్గర పెట్టుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ మనం దీనికి ఉక్సుల పట్టి కాజా పట్టి కింద సైడ్ ఉంది కదా అక్కడ అటాచ్ చేసుకోవాలి. అది 3 ఇంచులు ఉంటుంది. సో ఆ 3 ఇంచులకు సరిపడా క్లాత్ తీసుకోండి, దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఉక్సుల పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. సో ఇంత వెడల్పు సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసి దీనికి స్టిచ్ చేసుకోండి.
సో ఇలా కొంచెం ఎక్కువగా ఉంటే మలుచుకోండి. కంప్లీట్గా కుట్టేసేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేసేయాలి. దీనికి కూడా మధ్యలో స్టిఫ్నెస్కి కుట్టించేసి ఇది కాజా పట్టి. సో ఇక్కడ ఫోల్డ్ చేసి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు నేను కుట్టేది కాజా పట్టి. సో మిషన్ కాజాలు ఇచ్చుకోవచ్చు, లేదా అంటే మనం సపరేట్గా కాజాలు కూడా పోసుకోవచ్చు. ఈ సైడ్దేమో ఇది లోపలికి మలుచుకుంటాను ఇంకా దీన్ని. ఇది ఉక్సుల పట్టి. ఇలా కంప్లీట్గా చివరి వరకు కుట్టేసేయండి. ఉక్సుల పట్టి కాజా పట్టి పెట్టడం కూడా అయిపోయింది. ఆల్రెడీ మనం బుగ్గలు కుట్టేసాం కాబట్టి అది అటాచ్ చేయొచ్చు, దాంతో పనేం లేదు. కాకపోతే ఇక్కడ మనము పీరియడ్స్ పెట్టుకోవాలి కదా, వెనకాల సైడ్ ఆల్రెడీ మార్కింగ్ గీసేసాము. సో అదే మార్కింగ్ ఫాలో అయిపోయి పీరియడ్స్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. 2 వస్తాయి వెనకాల, ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా అలానే మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి అదే ఫాలో అయిపోయి కుట్టేసుకుందాం. ఇంకా ఇది పెట్టేస్తే బ్యాక్ పోర్షన్ కూడా అయిపోయినట్టే. ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ ఇచ్చేసాము, బ్యాక్ సైడ్ నెక్ అలాగే ఆ హోల్ దగ్గర కూడా కుట్టేసుకున్నాము. కింద ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్గా అయిపోయింది. సో బ్యాక్ నుంచి లుక్ అనేది ఇలా ఉంటుంది. వీపు సైడ్ కింద ఇలా పట్టీ వేసుకొని లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పోర్షన్ కూడా అలానే చేయాలి. కింది సైడ్ ఇలా పట్టీలాగా వేసుకొని అటాచ్ చేసేసి స్టిఫ్నెస్ కుట్టించి లోపలికి మలుచుకుంటే సరిపోతుంది. వెనకాల మధ్యలో ఇలా కట్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ అటు సైడ్ 2 వేయాలి. అదే ముందు కంటిన్యూస్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్ని సీదా చేసి మధ్యలో నుంచి కుట్టు రావాలి. ఇలా మధ్యలో నుంచి కుట్టు వేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే. నెక్స్ట్ దీన్ని లోపలికి మలిచి కుట్టుకోవాలి. సో బ్యాక్ వెనకాల మనం ఇప్పుడు వీపు వేయడం అయిపోయింది. వీపు పట్టి బ్యాక్ పోర్షన్ కంప్లీట్గా అయిపోయినట్టే. ఇంకా చూసారా, ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. వెనకాల సైడ్ ఇది మన ఫ్రంట్ పోర్షన్. ఇంకా భుజాలు 2 అటాచ్ చేసేసి సైడ్స్ కూడా అటాచ్ చేసేస్తే మన బ్లౌజ్ అయిపోయినట్టే. ఇంకా సో గల్లా దగ్గర మాత్రం సమానంగా ఉండాలి. గల్లా దగ్గర ఇటు సైడ్ కూడా సేమ్ గల్లా దగ్గర సమానంగా ఉండాలి. సో చూసి రఫ్ వేసి కుట్టండి. ఇలా ఉంటుంది లుక్ అనేది. ఆల్రెడీ మనం హ్యాండ్స్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే అటాచ్ చేసేయచ్చు. బుగ్గలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ముందు పట్టి వేయలేదు ఇంకా. సో ముందు పట్టి కూడా ఇలా డబల్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసేసి స్టిఫ్నెస్కి కుట్టించేసి లోపలికి మలుచుకుంటే ముందు పట్టి కూడా అయిపోతుంది. మనం వెనకాల చేసాం కదా, సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ చిన్న మనకు ఇక్కడ పిరిట్లు వచ్చిన దగ్గర కొంచెం మలుచుకోవాలి, అది కరెక్ట్గా తిరగాలి కాబట్టి. ఇటు సైడ్ అలాగే అటు సైడ్ కూడా కొంచెం మలిచేసి కంప్లీట్గా చివరి వరకు కుట్టేసేయండి. ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత సీదా అనేసి మధ్యలో కుట్టించేసి లోపలికి మలుచుకుంటే అయిపోతుంది. ఇలా ఆ ఎక్సెస్ని కట్ చేసేసేయండి, అది అవసరం లేదు.
ఇప్పుడు దీన్ని సీదా చేసి మధ్యలో నుంచి కుట్టు రావాలి. ఇంకా దీన్ని లోపలికి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. సో ముందు కూడా పట్టి పెట్టడం అయిపోయినట్టే. హ్యాండ్స్ వేసేసి సైడ్స్ కూడా జాయిన్ చేసేస్తే అయిపోతుంది. ఇలా ఇక్కడ పట్టీ కూడా వేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుట్టేసుకోండి. చూసారా, ఇది ఇలా ఉంటుంది వేసిన తర్వాత. ఆల్రెడీ మనం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని నేను అటాచ్ చేస్తున్నాను. సో అటాచ్ ఎలా చేస్తున్నానో కొంచెం జాగ్రత్తగా చూడండి. సెంటర్లో నుంచి షోల్డర్ పై నుంచి ఇలా పెట్టుకొని ఈ సంక కింది దాకా రావాలి. సో ఆ లెంత్ చూసుకున్న తర్వాతే ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి రౌండ్గా తిప్పుకుంటూ ఆ చివరి వరకు వెళ్ళాలి. సో సేమ్ ఇలాగే ఫస్ట్ సెంటర్లో షోల్డర్ దగ్గర చూసుకొని లెంత్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాతే ఆ చివరి నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా. ఈ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొకటి కూడా ఉంది కదా, ఇలానే వేసేసుకోండి. చూసారా, ఇలా ఉంటుంది వేసిన తర్వాత లుక్ అనేది. బుగ్గ కూడా నీట్గా వచ్చేసింది. రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా మనం చేతి సంక నుంచి కింది వరకు ఈ సైడ్స్ రెండు ఈక్వల్గా పట్టేసుకొని కుట్లు వేసుకోవాలి. సో ఇంకా కాస్త సన్నం లావు బట్టి మనం తర్వాత ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా కరెక్ట్గా కొలుచుకొని ఇక్కడ ఇవి రెండు సమానంగా ఉండాలి, కింద కూడా సమానంగా ఉండాలి. సో చూసి జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఇంకా జాయిన్ చేసేస్తే మనది బ్లౌజ్ అయిపోయినట్టే. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలానే రెండు సమానం పట్టేసుకొని చివర్లో ఇలా రఫ్ వేసి కుట్టుకోవాలి. ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ ఫైనల్ లుక్ ఇది. లెహంగా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైనింగ్ క్లాత్లో కూడా మనము కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి సో చూస్తూ కుచ్చులు పెట్టుకోండి. ఇలా ఒక చివర మాత్రం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. డబల్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక 6 ఇంచెస్ వరకు అలా కుట్టేసుకోండి. ఇంకొక ఎడ్జ్ కూడా అలానే ఒక 6 ఇంచెస్ వరకు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కుచ్చులు స్టార్ట్ చేయొచ్చు. ఇటు నుంచి అన్నమాట. మీరు కుచ్చులు పెట్టుకునేటప్పుడు మాత్రం సమానంగా చూసుకొని పెట్టుకోండి. ఒకటి పెద్దగా చిన్నగా కాకుండా 2 ఇంచెస్కి ఒకటి వచ్చిందా, 3 ఇంచెస్కి ఒకటి వచ్చిందా, ఎంత పెడుతున్నాము అనేది గ్యాప్ చూస్తూ పెట్టుకోండి. మీరు ఇది కుచ్చులు పెట్టుకున్నా కానీ నడుము లెంత్ మ్యాచ్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. సో అది నడుముకు కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకొని పెట్టుకోవాలి. టైం పడుతుంది. ఇది 3 మీటర్స్ ఉంది కదా, సో 3 మీటర్స్ మొత్తం ఇలా కుచ్చులు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో ఓపికగా పెట్టుకోవాలి. ఇది ఉల్టా. సో ఉల్టా పెట్టేసి సేమ్ మనం లంగకు పెట్టుకున్నాం కదా, ఒక 6 ఇంచెస్ అలా డబల్ ఫోల్డ్ చేసి ఇటు కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఉల్టా పెట్టుకొని 6 ఇంచెస్ పై నుంచి కింది వరకు డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా ఉంటుంది. ఇంకా దీని తర్వాత సేమ్ మనము ఇప్పుడు లైనింగ్కి ఎలా పెట్టుకున్నాం కుచ్చులు, అలాగే ఈక్వల్ లెంత్లో నడుము కొలతకు మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని కంప్లీట్గా ఈవెన్గా ఒక కుచ్చు చిన్నగా పెద్దగా కాకుండా సమానంగా వచ్చేలాగా చూస్తూ కుట్టుకోండి.
మళ్ళీ ఒకవేళ అటు ఇటు అయిందనుకో, ఒక దగ్గర లంగా దగ్గరగా కనిపిస్తుంది, ఒక దగ్గర లంగా దూరంగా కనిపిస్తాయి కుచ్చుల వల్ల. సో సమానంగా ఇచ్చామనుకో మొత్తం ఒకేలా కనిపిస్తుంది. సో టైం పడుతుంది, 3 మీటర్లు ఉంది కాబట్టి ఫస్టే మీకు ఒకవేళ కొత్తగా నేర్చుకున్నట్టయితే చూసుకోండి ఎంతకింత అని. ఇలా చిన్న చిన్న మార్కింగ్ పెట్టుకుని కుట్టేశారనుకో ఈవెన్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను టేప్తో చూపిస్తున్నాను. మొత్తం నడుము లెంత్ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను. ఎంత వచ్చింది మొత్తం? 29 ఇంచులు వచ్చింది. ఇది 29 ఇంచులు వచ్చింది కాబట్టి ఇది కూడా అలానే చూసుకోవాలి ఎన్ని ఇంచులు వచ్చింది అనేది. ఇది కూడా 29 ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే లైనింగ్ కూడా. ఇంకా రెండు కలిపి అటాచ్ చేసుకోండి. సో అది 3 మీటర్లు, ఇది 3 మీటర్లు, కాస్త హెవీగా ఉంటుంది. సో ఇది నెమ్మదిగా రెండు కలిపి అటాచ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చివర్లో రఫ్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా ఉంటుంది. ఇవి రెండు జాయిన్ చేసిన తర్వాత దీనిపైకి మనం కాస్త క్లాత్ ఆల్రెడీ చూపించాను స్టార్టింగ్లో కట్ చేసుకోవాలి అని. ఇది డబల్ ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మలిచేసుకొని డబల్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను, నెక్స్ట్ దాని తర్వాత ఫోల్డ్ చేస్తాను పైకని. సో ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వలేదు. పాప లెంత్ మనకు 32 ఉంటే 37 పెట్టుకున్నాము. ఆ పైది కాస్త ఇలా డబల్ ఫోల్డింగ్కి కావాలి కాబట్టి అది కట్ చేసి పెట్టుకున్నాము. ఇది రౌండ్గా వచ్చేస్తుంది. ఇంకా చివర కూడా సేమ్ అలానే చూసుకొని ఇలా ఇది అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడే ఇలా మలిచేసి, సో ఇది తిరమర ఇప్పుడు మనము ఉల్టా పెట్టేసి ఇంకా ఆ క్లాత్కి అయితే ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత లోపల ఇలా ఎలాస్టిక్, సో మంచి ఎలాస్టిక్ తీసుకోండి. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టాండర్డ్ ఎలాస్టిక్. ఇంకా మలుచుకునేటప్పుడు ఆ ఎలాస్టిక్ని పెట్టేసి కుట్టేస్తే ఒక పని అయిపోతుంది. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేస్తున్నాము. ఈ చివర్లో రఫ్ వేసుకోండి. ఇంకా కావాల్సినంత ఎలాస్టిక్ ఉంచేసుకొని ముడి వేయడానికి ఆ ఎక్సెస్ని కట్ చేసేస్తే అది ముడి వేసేస్తే అయిపోతుంది. సో అందుకని మంచి ఎలాస్టిక్ తీసుకున్నామనుకో చాలా ఎక్కువ రోజులు ఆగుతుంది. ఇంకా సైడ్ జాయినింగ్ చేస్తున్నాను. ఇలా రెండు సమానం పట్టేసుకొని ఇలా మలిచి ఈ చివరి నుంచి అక్కడ చివరి వరకు వేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకి లోపల లైనింగ్ కూడా ఉంది కదా, అది కూడా ఇలానే మలిచి వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం డబల్ మలుచుకొని కుట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఎండ్ చేసేయండి. ఇందులో మనము జిప్ కానీ లేదా ఒక 2 ఉక్సులు పెట్టుకున్నా సరిపోతుంది. అక్కడ నడుము ఎక్కాలి కాబట్టి చిన్న గ్యాప్ ఇచ్చాము. సో అందులో ఉక్సులు లేదా జిప్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ మనము లైనింగ్ చూసారా, ఈ లైనింగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి
కుట్టేసుకుంటే అయిపోతుంది. కంప్లీట్గా దీని తర్వాత ఈ ఎలాస్టిక్ని మనము ఇంకా మెషిన్తో కుట్టేసేసి ఎక్సెస్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనకు టోటల్ లెంత్ 32 ఇంచెసే ఉంది కదా, కాకపోతే 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. సో దానికోసం మనము ఇది పట్టీలాగా మలుచుకొని కుట్టుకోవాలి. ఈ పట్టీ పెట్టుకున్నప్పుడు కూడా మొత్తం కంప్లీట్ సేమ్ రావాలి. ఇప్పుడు మీరు ఒకవేళ 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే చూసుకొని 4 ఇంచులు పోయేలాగా ఇలా పట్టీ పెట్టుకుంటే సరిపోతుంది. సో చుట్టూరా పెట్టుకుంటున్నాను. ఇలా చూస్తూ పెట్టుకోండి. సో ఫస్ట్ టైం మార్కింగ్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది. సో అలా పట్టి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పైన ఎలాస్టిక్ కాస్త ఇలా గుంజి పట్టేసి ఇక్కడ మిషన్తో కుట్టు వేసేస్తున్నాను. సో రఫ్ వేస్తే అయిపోతుంది. మిగతాది కట్ చేసేద్దాం. కావాల్సి ఉంటే ఇలా మనము గోండాలు కూడా ఇలా అటాచ్ చేయొచ్చు. దీనికి ఇలా 2 పట్టీలాగా కుట్టేసి దీనికి కింద హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. దీనికి హ్యాంగింగ్స్ కూడా కుట్టేద్దాము. ఇప్పుడు మనకు బార్డర్ పింక్ కలర్ ఉంది, ఓనీ కూడా పింక్ కలరే ఉంది కాబట్టి హ్యాంగింగ్స్ కూడా పింక్ కలర్ తీసుకున్నాను. ఇది కావాల్సి ఉంటే మనం సూదితో కూడా కుట్టుకోవచ్చు, లేదా మిషన్తో కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది లోపలికి అనేస్తున్నాను. ఇలా లోపలికి అనేసి ఆ ఎలాస్టిక్కి ఇలా నాడ ముడి వేస్తే అయిపోతుంది. ఆ గ్యాప్లో ఒక 2 ఉక్సులు పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఉంటుంది. సో ఫైనల్ లుక్ ఇది. లంగది పెద్ద గేర్తో 3 మీటర్స్ ఉంది కాబట్టి పెద్ద గేర్ వచ్చింది. పట్టీలు కూడా అన్నీ సమానంగా వచ్చేసేసారా. ఈ మోడల్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఆ క్రాప్ టాప్ కూడా చక్కగా కుదిరింది. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.